హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సహన్వి ఛానల్. ఈరోజు మామిడికాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ముందుగా మామిడికాయలను నీటిలో కడుక్కొని తడి లేకుండా తుడుచుకోవాలి. ఇలా తడి లేకుండా తుడుచుకున్న మామిడికాయలను తీసుకొని ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటన్నింటినీ ఒక బౌల్లో వేసుకొని మరొక బౌల్లో కొద్దిగా వేరుశనగపప్పు నూనెను తీసుకొని అందులో ఈ మామిడికాయల ముక్కలను వేసుకుంటూ కలిపి పక్కన వేసుకోవాలి. మరొక బౌల్లో వేసుకోవాలి. ఇలా ముక్కలన్నింటినీ కొద్ది కొద్దిగా తీసుకుంటూ కలిపి మరొక బౌల్లో వేసుకోవాలి. అప్పుడు ముక్కలన్నింటికి ఆయిల్ పడుతుందండి మంచిగా. ఈ ముక్కలన్నింటిలోకి ఇప్పుడు కొద్దిగా పసుపు, అలాగే మెంతి పొడి, మరియు కొద్దిగా జీలకర్ర పొడి వేసుకోవాలి. ఇప్పుడు 4 బౌల్ల మామిడికాయ ముక్కలకి 1 బౌలు కారప్పొడి వేసుకోవాలి. అలాగే 1 బౌలు గల్లుప్పు వేసుకోవాలి. బౌలుకి కొద్దిగా తక్కువ. దీనిని మిక్సీ వేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఇలా పౌడర్ చేసుకున్న దాన్ని మామిడికాయ ముక్కల్లోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమం అంతా కలిసేలాగా కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. అలాగే ఇప్పుడు వెల్లుల్లిపాయలు తీసుకొని కచ్చాపచ్చాగా మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకొని అందులో కలుపుకోవాలి. ఇప్పుడు మిశ్రమం మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి. మరియు మళ్ళీ కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ కలుపుకోవాలి. మొత్తం మిశ్రమం కలిసేలాగా కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో రుచికరమైన మామిడికాయ పచ్చడి రెడీ. వేడి వేడి అన్నంలోకి మామిడికాయ పచ్చడి వేసుకొని తింటే ఎంతో రుచిగా ఉంటుంది. అంతేనండి.